ఎలాంటి పరిస్థితుల్లో అయినా శాంతంగా వ్యవహరించే మంత్రి జానారెడ్డి ఈసారి మాత్రం సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తమ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దిగ్విజయ్ పై జగన్ చంద్రబాబులు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. దిగ్విజయ్ను చెంపదెబ్బ కొట్టాలన్న జగన్ది సంస్కారహీనత, అహంకారం అని విమర్శించారు. గతంలో వాళ్ళ తండ్రి లేకుంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో ఉండినటువంటి వాళ్ళే అనేటువంటి అంశాన్ని సందర్భాన్ని మాట్లాడుతున్న దాన్ని తీసుకుని అతన్ని చెంప మీద కొట్టాలనేటువంటి లాగి చెంప మీద కొట్టాలి అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మొత్తానికి ఒక నాయకత్వం వహించడానికి తగునా అని ప్రజలు విశ్లేషించాల్సినటువంటి అవసరం. ఇది సంస్కారహీనత, బలహీనత లేకుంటే అహంకారపు మాటలు. ఇటువంటి ఒక విధమైన ప్రజాస్వామ్య పద్ధతుల్ని అనుసరించి ఒక విధమైనటువంటి ఒక మంచికి చెడుకు తారతమ్యం లేక సందర్భానికి విలువనివ్వనటువంటి నాయకులు ఒక నాయకుల. వైఎస్ ఆత్మ క్షోభించేలా జగన్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు జానా. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, అవసరమైతే జనం చెప్పుతో కొట్టే రోజులొస్తాయని జగన్ను హెచ్చరించారాయన. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యాన ముఖ్యమంత్రి కావటం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి యొక్క దానికే ఈ రోజున ఒక పార్టీ పెట్టి ఆ విధంగా అతని ఆత్మకు క్షోభింపజేస్తున్నాం. ప్రజలు ఆవేశంలో ఇప్పుడు గమనించకపోవచ్చు. అతి తొందరలో అతని యొక్క పద్ధతులు, వ్యవహారము, నీతి నిజాయితీలు, అతని రాజకీయ యొక్క శక్తి సామర్థ్యాలని అతి కొద్ది రోజుల్లో ప్రజలు గమనించి వెంటనే అవసరమైన విధంగా చెంపదెబ్బ కాదు చెప్పు దెబ్బలు కొట్టేటువంటి రోజులు వస్తాయేమో అనేటువంటి గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తూ పనిలో పనిగా చంద్రబాబు పైన విరుచుకుపడ్డారు జానారెడ్డి. దిగ్విజయ్ డబ్బు మూటలతో రాష్ట్రానికి వచ్చారంటూ బాబు చేసిన కామెంట్లపై మండిపడ్డారు. ఎన్ని కోట్ల రూపాయలతో సమైక్యవాదులను సరిచేస్తున్నారన్నది ముందు బాబు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దిగ్విజయ్ సింగ్ ఇక్కడ వచ్చి డబ్బు మూటలతో అసెంబ్లీ సభ్యుల్ని కొనటానికి, మాయ చేయడానికి ప్రయత్నం. ఇది ఎంత హాస్యాస్పదం, ఎంత విడ్డూరమైనటువంటి మాట. ఇటువంటి మాటలు మళ్ళీ మాట్లాడితే నువ్వు ఎంత డబ్బుతోటి ఇవాళ సమైక్యవాదులను సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నావు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అనైతికం, ఇది రాజకీయ దిగజారుడు మాటలు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే జానారెడ్డి విపరీతంగా ఆగ్రహించేసరికి అంతా అవాక్కయ్యారు. ఆయన వ్యాఖ్యలకు జగన్, చంద్రబాబులు ఎలా రియాక్ట్ అవుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.